ప్రతి సంవత్సరం కూడా ఈ పచ్చడి ఎప్పుడూ ఇష్టంగా పెడుతూనే ఉంటాము. ప్రతిసారి కూడా కొత్తగానే అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అదేనండి టమాటా పచ్చడి. నిలవ పచ్చడి అయితే పెట్టేసాను. 2 కేజీలు నిలవ పచ్చడి ఎంతయిందో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళకైతే ఇలా తక్కువ క్వాంటిటీతో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అర్థమవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంతలా బాగా చేస్తే ఎవరు తినరు చెప్పండి? ఎవరికిష్టం ఉండదు? ఇప్పుడైతే ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దేశవాళీ టమాటాలొస్తున్నాయి గదా! ఇప్పుడు. వాటిలతోనే ఈ పచ్చడి పెట్టుకోవాలి. నేనైతే ఒక 2 కేజీలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చేసేసాననమాట. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైనున్న ఈ ముచ్చుకులవి తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందు. తడి మాత్రం అస్సలు ఉండకూడదండి. నీరనేది తగిలిందంటే పచ్చడి పాడైపోతుంది. అది మాత్రం చూసుకోవాలి. ఇప్పుడైతే దేశీ టమాటాలొస్తాయి కదా! బావుంటాయన్నమాట. ఇక్కడ మాకైతే మంచి టేస్ట్‌గా ఉంటాయి, కలర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. పొలాల్లోంచి తీసుకొస్తూ ఉంటారు. రేట్ ఎంతున్నా సరే తీసుకుంటాను నేనైతే. ఇవి అయితే కంపల్సరీ పచ్చడికైతే నేను పెడుతూ ఉంటానన్నమాట. ఈ పచ్చడైతే పిల్లలకి బాగా ఇష్టం ఉంది మా ఇంట్లో. అందరూ కూడా తింటారు. ఇప్పుడైతే ఇలా కట్ చేసేస్తున్నాను చిన్న చిన్న ముక్కల కింద. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. కానీ మనకి ఎండడానికి వీలుగా ఉండాలి కదా! అందుకని ఇలా ఈ సైజ్ అయితే మనకు కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఉప్పులో వేసుకున్నా బాగా ఊరుతాయి. అలాగే ఎండలో కూడా ఎక్కువ టైం పట్టదు. తొందరగా ఎండిపోతాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే వేసేస్తున్నాను. ఒక కేజీకి 100 గ్రాముల ఉప్పు అనమాట. ఇప్పుడు 2 కేజీలు కదా! 200 గ్రాములు సాల్ట్ అయితే వేస్తున్నాను నేను. మీరు కల్లుప్పు ఉంటే వేసుకోండి. కేజీకి 100 అయితే కంపల్సరీ ఉప్పు అయితే పడుతుందనమాట. ఇలాగ 2 స్పూన్ల పసుపు కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఎలాగైనా కల్లుప్పు అయితే మనకి తెలుస్తుంది కానీ ఈ సాల్ట్ అయితే గమ్మున తెలియదండి. కొంచెం ఎక్కువ వేసామో అనిపిస్తూ ఉంటుంది. వెయిట్‌కి దానికి దీనికి కూడా కొంచెం తేడా అనిపిస్తుంది. చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ కొంచెం తగ్గించి వేసుకోవడమే మంచిది. ఎందుకంటే తర్వాత కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇవి మొత్తం అన్నీ బాగా గ్రైండ్ చేసుకుంటాం కదా! ఆ టైంలో మాత్రం చూసుకొని కంపల్సరీ ఉప్పు అనేది సమానంగా ఉండేలా వేసుకోవాలి. లేదంటే పచ్చడి పాడైపోతుంది. మనం పచ్చడంతా కలిపేసుకున్న తర్వాత రుచి చూస్తే కొంచెం ఉప్పు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అన్నంలో కలుపుకుంటే మళ్ళీ చప్పగా ఉంటుంది. అందుకే చూసుకొని కలుపుకోవాలని చెప్తున్నాననమాట. ఇలా మొత్తం అంతా కలిపేసి ఒక డబ్బాలో స్టోర్ చేసేస్తున్నాను. నేనైతే ఇది ఒక 2 రోజులైతే ఊరబెడతాననమాట. 3 రోజులు అవసరం ఉండదు. 2 రోజులు అలా పక్కన పెట్టేసి, ఒకరోజు ఇలా కలిపేసి పెట్టాను కదా! మర్నాడు మళ్ళీ ఒకసారి కలుపుతాను. కలిపి మళ్ళీ మూత పెట్టేసి, మూడో రోజునైతే ఎండలో పెట్టేస్తాననమాట. ఇలాగే నేను ఎప్పుడు చేసినా సరే పచ్చడి ఇలాగే చేస్తూ ఉంటాను. మూడో రోజునైతే తీసేసి శుభ్రంగా నీళ్ళు అందులో ఉన్న వాటర్ అంతా పిండేసి, మూట అనేది పక్కకు పెట్టేసి, ముక్కలు విడిగా తీసి ఎండలో పెడుతున్నాను. చూసారు కదా! ఇలా ఎండలో పెడితే బాగా ఎండుతాయి. ఎండ బాగా ఉంటే మనకి ఒక 3, 4 రోజుల్లో అయితే రెడీ అయిపోతాయి. మధ్య మధ్యలో మనం తిరగేసి అది మనం పెడుతూ ఉండాలి మళ్ళీ ముక్కలు. 2 వైపులా కూడా బాగా ఎండాలన్నమాట అవి టమాటాలనేవి. ఇలా తీసిన నీళ్ళైతే ఒక రోజు పక్కన పెట్టేసాను. రెండో రోజుని చింతపండు వేసాననమాట అందులోకి. ఇదైతే నేను ఒక 100 గ్రాముల చింతపండు వేస్తున్నాను. ఒక 50 గ్రాములు కేజీకి ఒక 50 గ్రాములు నేను చింతపండు అయితే తక్కువే వేస్తాను. పులుపు ఎక్కువగా ఉంటే టేస్ట్ అనిపించదు టమాటా పచ్చడి. కొంచెం తక్కువే వేస్తాననమాట. మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే కేజీకి సరిపోతుంది. ఇందులో వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. టమాటా ముక్కలు కొంచెం ఎండుతున్నాయి, ఇంకా ఒక రోజులో ఎండుతాయి అన్నప్పుడు మనం ఇది కూడా ఎండలో పెట్టేసుకోవాలి. ఒక రోజంతా సరిపోతుందనమాట. లాస్ట్‌లో ఒక రోజు పెడితే ఎండలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈ ఓట్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది. చూసారు కదా! ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసి, తర్వాత ఒక బౌల్‌లోకి వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకొని ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి ఒక రోజంతా ఎండలో పెట్టాను. బాగా ఊరిపోయిందనమాట. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవడానికి రెడీగా ఉంది ఇది కూడా. ఏదైనా సరే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉండాలి. లేదంటే పాడైపోతాయి. ముక్కలు కూడా చూడండి బాగా కరకరలాడేలా కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి. అలాగని అస్సలు తేమ అనేది ఉండకూడదనమాట. ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా కొంచెం ఈ ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఒకేసారి మిక్సీ పట్టేద్దామని. ఎక్కువ లేవు కదా! చేత ఈ చింతపండు నీళ్ళలోనే ఈ ముక్కలు కూడా వేసేస్తున్నాను.
ఇలా అయితే ఈజీగా ఉంటుంది, ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు. అలా కాకుండా ఎక్కువ ముక్కలు ఉన్నాయనుకోండి, దేనికి అవి మనం మిక్సీ పట్టుకుని కలుపుకోవచ్చు అనమాట. అలా అయినా పర్వాలేదు. నేనైతే చేసే ముందు ఒక అరగంట ముందు ఇందులో వేసేసి అలా పక్కన పెట్టేసి తర్వాత మిక్సీ జార్లో వేస్తానమాట. ముందుగా వెల్లుల్లిపాయలు అయితే ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా వాటిని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట, పచ్చివి. ముందుగా ఒకసారి మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు ఈ చింతపండు, టమాటా ఈ మిశ్రమం అంతా కూడా కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను చేసే విధానం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్కువ ముక్కలు ఉంటే ఒకలా చేయాలి, కొంచెమే అయితే ఒకలా చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి ప్రాసెస్ అనేది. ఇలా పేస్ట్ చేసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇదంతా ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మెంతులు, ఆవాలు వేయించుకుందాము. 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాలు సమానంగా వేస్తున్నాను నేనైతే. ఇవి కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి, కొంచెం వేయించుకోవాలి. మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఆవాలు తక్కువ వేసుకోవచ్చు, లేదంటే 2 సమానంగా ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి. ఫ్రై చేసేసాను. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసేసుకుని పక్కన పెట్టుకుంటే పచ్చడిలో కలుపుకోవడానికి రెడీగా ఉంటుందన్నమాట. కొంచెం చల్లారాలి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది సార్. ఇందులోకి అయితే మనం ఇప్పుడు కారం వేసేసుకుందాము. అలాగే మెంతుల పొడి, ఆవాల పొడి వేసేస్తున్నాను. ఇప్పుడైతే నేను 3 మ్యాంగోస్ కారం వేస్తానన్నమాట. మామూలుగా కారం ఎక్కువ తినని వాళ్ళైతే కేజీకి 100 గ్రాముల చొప్పున కారం వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక 1/2 కేజీ అయితే వేస్తున్నాను, అంటే 250 గ్రాములు వేసాను. కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను అయితే ఇది 3 మ్యాంగోస్ ఎక్కువ కారం ఉండదండి, టేస్ట్ బాగుంటుంది. ఘాట్ అనేది ఎక్కువ ఏమి ఉండదు, కలర్ కూడా బాగుంటుంది, నిలవ ఉంటుందండి మెయిన్ పచ్చడి. నేనైతే ఇప్పుడు 2 కేజీల పచ్చడికి ఒక 1/2 కేజీ కారం అయితే వేసేసాను. 200 గ్రాములు అయితే సాల్ట్ వేసాను అనమాట. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. మనకు కావాలంటే ఇదంతా ఒకేసారి మనం పోపు వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని మనం పోపు అనేది పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేస్తే అస్సలు ఏం పాడవదండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక 6 నెలల వరకు ఇలాగే ఉంటుందండి. ఒకవేళ మీకు అప్పుడు కలర్ తక్కువ అవుతుంది, కలర్ తగ్గుతుంది అనుకుంటే అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అప్పటి వరకు అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. నేనైతే ఇలా పక్కన పెట్టేసి కొద్దిగానే తీసి పోపు అనేది వేస్తాను అనమాట. ఇప్పుడు అదే పిల్లలకు పంపించేలా ఉంటే ఒకేసారి పోపు పెట్టేసి ప్యాక్ చేసేస్తానమాట. వాళ్ళు ఎన్నాళ్ళు తిన్నా సరే పాడవదనమాట అండి అది. ఇప్పుడైతే ఇలా బౌల్లోకి తీసేసి కొంచెం తీసుకున్నాను, తీసి దీంట్లోకి తాలింపు వేసేస్తాను. ఇది అప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది అనమాట. వెంటనే ఇలా తాలింపు వేసిన వెంటనే తింటే భలే ఉంటుందండి టేస్ట్. కొత్త పచ్చడి కదా. స్టవ్ మీద కడాయి పెట్టి వేరుశెనగ నూనె వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు వేరుశెనగ నూనె, క్రష్ చేసిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, అలాగే 1 లేక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగు పొడి వేసుకోవాలి. అసలైన టేస్ట్ ఇచ్చే ఇంగు స్మెల్ ఉంటేనే పచ్చడి అనేది మంచి బాగుంటుంది అనమాట. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇందులో కలిపేసుకోవడమే. నేనైతే వేరుశెనగ నూనె వేసాను, టమాటా పచ్చడి బాగుంటుంది కదా వేరుశెనగ నూనెతోటి. కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి, కలర్ ఎర్రగా చాలా బాగుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడెప్పుడు మనం అన్నంలో కలుపుకొని తిందామా అనిపిస్తుంది కదా. అన్నంలోకే కదండి ఈ పచ్చడి అనేది ఉందంటే మనం ఇడ్లీ, దోశ అన్నింటిలోకి ఇదే తింటూ ఉంటాము. మా ఇంట్లో అయితే అలాగే తింటూ ఉంటారు. మీరు అంతేనా? చపాతీ చేసుకున్నాం అనుకోండి, అస్తమాటు కర్రీ ఉండదు కదా, ఒక్కొక్కసారి పచ్చడి వేసుకుందానండి, సూపర్ ఉంటుంది. అలాగే బ్రెడ్ మీద కూడా వేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, టేస్టీగా అయితే టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పచ్చడి ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కంపల్సరీ ఇలా తక్కువ టమాటాలతోటి ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా కావాలంటే ఈ పచ్చడి పెట్టుకుంటారు. చాలా ఈజీగా అనిపించిందని అనుకుంటున్నాను నేను చెప్పిన విధానం. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాము.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.